హాయ్ అండి. మైదా లేకుండా పాకం పట్టే పని లేకుండా క్రిస్పీగా బెల్లం గవ్వలు చేయడం కోసం మిక్సీ జార్లో 1.5 కప్పు బొంబాయి రవ్వ వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఇప్పుడు 1 కప్పు బెల్లం వేసి దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసి కలపడానికి వీలుగా ఒక పెద్ద గిన్నెలో వేసుకొని 1.5 కప్పు గోధుమ పిండి వేసి అర టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా, 3 టేబుల్ స్పూన్లు వేడి నూనెను వేసి అంతా బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వేడి పాలను వేసుకుంటూ అంతా బాగా కలిపి చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇది నానడం కోసం తడి క్లాత్ వేసి 1 గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. గంట తర్వాత ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చేతికి ఆయిల్ రాసి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని గవ్వల పీటతో గవ్వల్లాగా ఒత్తేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ పూర్తిగా వేడెక్కకుండా 50% వరకు వేడెక్కిన తర్వాత ఆయిల్కి సరిపడా గవ్వలు వేసి మంటని సిమ్ టు మీడియం మధ్యలో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే క్రిస్పీ కుకీస్ లాగా చాలా బాగున్నాయి టేస్ట్.